అందరికీ నమస్కారం. ఇప్పటికప్పుడు మీకు లేటెస్ట్ తెలుగు సినీ న్యూస్ అందించే మిమ్మల్ని అప్ టు డేట్ గా ఉంచే మా ది ఎంటర్టైనర్ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. బాహుబలి సినిమా మొదటి భాగం క్లైమాక్స్ లో బాహుబలిని వెన్నుపోటు పొడిచినట్టుగా ఒప్పుకున్న కట్టప్ప రెండవ భాగంలో ఫ్లాష్ బ్యాక్ ని శివుడికి చెప్పడం కంటిన్యూ చేస్తాడు. కాలకయ్య రాజ్యం మీద గెలిచి విజయ జెండా ఎగరవేసిన మహాష్మిత సామ్రాజ్యానికి అమరేంద్ర బాహుబలి రాజు అవుతాడు. అమరేంద్ర బాహుబలి పాలనలో మహాష్మితి ప్రజలంతా భోగభాగ్యాలతో వెలుగొంది సంతోషంగా ఉంటారు. మరోవైపు కన్నకొడుకు భల్లాలదేవికి అన్యాయం జరిగిందని బెజ్జలదేవి మాత్రం కోపంతో రగిలిపోతుంటాడు. ఇదిలా ఉండగా మహాష్మితి సామ్రాజ్యానికి దగ్గరలో ఉన్న కుంతల సామ్రాజ్యంపై చిన్న చిన్న రాజ్యాలు దండెత్తుతూ ఉంటాయి. కుంతల రాజ్యాన్ని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటుంది వాళ్ళ రాణి దేవసేన. వాళ్ళ రాజ్యంలో ఆమె చెప్పిందే చట్టం. శత్రు బలగాల్ని ఒంటి చేత్తో మట్టి కనిపించే ధైర్యశీలి. ఒక అనుకోని సంఘటనలో అమరేంద్ర బాహుబలి దేవసేనను చూడడం, శత్రు బలగాలతో పోరాడుతున్న ఆమెను కాపాడడం జరుగుతుంది. తొలిచూపులోనే వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడతారు. ఒకవైపు ఆమె విషయం తెలుసుకున్న భల్లాలదేవ కూడా అనుష్కని ఇష్టపడతాడు. ఈ విషయం తన తండ్రి బిజ్జలదేవ తెలుస్తుంది. తన కొడుకు భల్లాలదేవాన్ని పరిణయమాడాల్సిందిగా కుంతల రాజ్యానికి వర్తమానం పంపిస్తాడు. విషయం తెలుసుకున్న దేవసేన దానికి నిరాకరిస్తుంది. ఈ విషయం తెలుసుకుని బాధపడుతున్న భల్లాలదేవతో, బాధపడకు, ఇది మనకి అవకాశమే కానీ అనర్థం కాదని ఓదారుస్తాడు బిజ్జలదేవ. ఎంతో ఆలోచించి ఒక పథకం పనిన బిజ్జలదేవ శివగామితో ఉన్న ఏకాంత సమయంలో ఈ సొంత కొడుకైన భల్లాలదేవను రాజును చేస్తానని ఆ రోజు అన్నావు, కానీ మాట తప్పావు. ఇప్పుడు మన కొడుకుకి ఇష్టపడిన దేవసేనని కూడా నువ్వు పెంచిన అమరేంద్ర బాహుబలి ఇష్టపడుతున్నాడని చెప్పి వారిద్దరూ దూరం అయ్యేలా పన్నాగం పన్నుతున్నాడు అని పలు రకాలుగా అమరేంద్ర బాహుబలిపై లేనిపోనివి చెప్పి శివగామికి నూరిపోస్తాడు. ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాని శివగామి ఆలోచనలో పడుతుంది. కుంతల రాజ్యం నుండి తమ విధేయుడు దేవసేన పంపిన వర్తమానాన్ని మహేష్మతికి తీసుకొస్తాడు. బిజ్జలదేవ పంపిన వర్తమానాన్ని కుంతల రాజ్యం నిరాకరిస్తున్నట్టుగా నిండు సభలో చెబుతాడు. దాంతో కోపంతో రగిలిపోయిన భల్లాలదేవ నిండు సభలో అతనిపై దాడి చేయడానికి తెగబడతాడు. దాంతో ఆ విధేయుని కాపాడడానికి వారిద్దరి మధ్య వచ్చిన బాహుబలి దూతపై దాడి చేయడం క్షత్రియ ధర్మం కాదని భల్లాలదేవని ఆపుతాడు. దాంతో మరింతగా కోపంతో రగిలిపోయిన భల్లాలదేవ తన జీవితంలో ఏది దక్కకపోయాక తన బతుకుండడం అనవసరమని, ధైర్యం ఉంటే బాహుబలి తనతో ద్వంద్వయుద్ధం చేసి రాజ్యాన్ని దేవస్థానాన్ని దక్కించుకోమని సవాల్ విసురుతాడు. శివగామి అక్కడ జరుగుతుందంతా నిర్ఘాంతపోయి చూస్తుండిపోతుంది. రాజ్యం కోసం, ప్రేమ కోసం అయిన వాళ్ళతో పోరాడనని, ఈ విషయంలో నిర్ణయాధికారాన్ని శివగామికే వదిలేస్తున్నట్లుగా ప్రకటిస్తాడు అమరేంద్ర బాహుబలి. సభలో అంతా శివగామి తీర్పు కోసం ఎంతో ఉత్కంఠతతో ఎదురు చూస్తూ ఉంటారు. చివరకు శివగామి రాజ్యం కావాలా, ప్రేమ కావాలా, ఏదో ఒకదాన్నే తేల్చుకోమని నిర్ణయాధికారాన్ని బాహుబలికి తిరిగిస్తుంది. దాంతో ప్రేమ కావాలి కానీ అందరిది అంటాడు బాహుబలి. తనని అందరి ప్రేమకి దూరం చేసింది రాజ్యాధికారమే అయితే అది తనకి అస్సలు వద్దని చెప్పిన బాహుబలి సభ నుంచి వెళ్ళిపోతాడు. బాహుబలి తీసుకున్న నిర్ణయంతో మహేష్మతి ప్రజలలో ఆందోళన మొదలవుతుంది. మహేష్మతి ప్రజలంతా బాహుబలిని రాజ్యం వదిలి వెళ్ళవద్దని వేడుకుంటారు. మాకు బాహుబలి కావాలి కావాలి అని నినాదాలు చేస్తారు. కానీ బాహుబలి మహేష్మతిని వదిలి అరణ్యవాసం పడతాడు. దాంతో మహేష్మతి రాజ్యాధికారం అంతా భల్లాలదేవ చేతిలోకి వెళ్తుంది. తెలుసుకున్న దేవసేన తన వల్లే బాహుబలికి కష్టం వచ్చిందని భావించి తన కూడా అరణ్యవాసానికి వెళ్తుంది. బౌద్ధ మఠంలో ఉన్న బాహుబలిని కలుసుకుని అక్కడి వాతావరణంలోనే పెళ్లి చేసుకుని వారిద్దరూ హాయిగా జీవిస్తుంటారు. వారిరువురి ప్రేమకి చిహ్నంగా దేవసేన గర్భవతి అవుతుంది. ఇదిలా ఉండగా తన అన్న మరణానంతరం కాలకేయుడి తమ్ముడైన నింజ కాలకేయ రాజ్యానికి పట్టాభిషికుడవుతాడు. తన అన్న మరణానికి ప్రతీకారంగా ఎలాగైనా మహేష్మతి సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేయాలని పగతో రగిలిపోతుంటాడు. ఇదిలా ఉండగా మహేష్మతి సామ్రాజ్యానికి పట్టాభిషికుడైన భల్లాలదేవ బాహుబలికి నమ్మకస్తులు అనే నెపంతో ప్రజలను హింసిస్తూ ఉంటాడు. దాంతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో పెరచలేని మహాసామ్రాజ్యం నరక కుప్పంలా మారుతుంది. మెల్లిమెల్లిగా ప్రజల్లో తిరుగుబాట్లు మొదలవుతాయి. అంతే క్రూరంగా అణచివేస్తాడు భల్లాలదేవ. మహేష్మతిలో జరుగుతున్న సంఘటన నిశ్చింతగా పరిశీలిస్తున్న నింజ మహేష్మతిని సర్వనాశనం చేయడానికి ఇది సువర్ణ అవకాశం అనుకుంటాడు. తాను పోగు చేసుకున్న 2 లక్షల మంది సైన్యంతో మహేష్మతి మీద దండెత్తడానికి సిద్ధమవుతాడు. ఆ యుద్ధంలో మహేష్మతి సైన్యానికి భల్లాలదేవ నాయకత్వం వహిస్తాడు. రాజ్యం మీద ప్రేమని, రాజు మీద గౌరవాన్ని పోగొట్టుకున్న మహేష్మతి సైన్యం మొదటి 2 రోజుల్లోనే సగం నేల కూరుతుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇంకొక రోజులో మహేష్మతి సామ్రాజ్యం నాశనం అవుతుందని అర్థం చేసుకున్న శివగామి వెంటనే పరిస్థితిని వివరిస్తూ బాహుబలికి వర్తమానం పంపుతుంది. విషయం తెలుసుకున్న బాహుబలి నిండు గర్భిణి తన భార్యని వదిలిపెట్టి మహేష్మతి సామ్రాజ్యానికి తిరిగి వస్తాడు. ఇతర సామ్రాజ్యం కూడా మహేష్మతితో చేతులు కలిపి తమ సైన్యాన్ని ఇస్తుంది. బాహుబలి రాకతో రెట్టించిన ఉత్సాహంతో రణరంగానికి వెళ్తుంది మహేష్మతి సైన్యం. బాహుబలి నాయకత్వం వహిస్తున్న మహేష్మతి సైన్యం చేతిలో 300 కాలకేయ సైన్యం నేల కొరుకుతుంది.
దాంతో బిజ్జల దేవకు భల్లాల దేవకు తమ రాజ్యాధికారాన్ని కోల్పోతామన్న భయం మొదలవుతుంది. ఎలాగైనా బాహుబలిని చంపి రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవాలని పన్నాగం పన్నుతారు. మహిష్మతి సామ్రాజ్యపు రాజుకి కట్టుబానిసైన కట్టప్పను పిలిచి ఎలాగైనా బాహుబలిని వెన్నుపోటు పడవలసిందిగా ఆజ్ఞాపిస్తారు. ఇష్టం లేకపోయినా చేయగలిగిందేం లేక తన రాజు ఆజ్ఞను పాటిస్తాడు కట్టప్ప. తమ ప్రేమైన రాజు బాహుబలి రణరంగంలో నేల కొరకాడని తెలుసుకున్న మహిష్మతి ప్రజలు శోక సముద్రంలో మునిగిపోతారు. అదే సమయంలో గర్భవతి అయిన దేవసేన 12 మగబిడ్డకు జన్మనిస్తుంది. శక్తిహీనులైన కాలకేయ సైన్యాన్ని పూర్తిగా తరిమి కొడతాడు భల్లాల దేవ. తన కాదని బాహుబలిని పెళ్లి చేసుకుందన్న కసితో దేవసేనను చిరసాలలో బంధించి చిత్రవదకు గురి చేస్తాడు. ఇదంతా కట్టప్ప ద్వారా తెలుసుకున్న శివగామి నిర్ఘాంతపోతుంది. తాను ఎంతో దక్షతతో పరిపాలన సాగించిన మహిష్మతి నరకోపంలా మారడానికి, బాహుబలి మరణానికి ఒక రకంగా తానే కారణమయ్యానని తెలుసుకున్న శివగామి కుమిలిపోతుంది. ఈలోగా శత్రుశేషాన్ని మిగల్చకూడదని బాహుబలి కొడుకుని చంపడానికి మనుషుల్ని పంపిస్తాడు భల్లాల దేవ. విషయం తెలుసుకున్న శివగామి చంటి పిల్లవాడిని తీసుకుని పారిపోతుంది. తాను చేసిన పాపాలకి తనని బలి తీసుకోవాలి కానీ పిల్లాన్ని చేయొద్దని దేవాన్ని కోరుకున్న శివగామి తన ప్రాణత్యాగాన్ని చేసి పిల్లాన్ని రక్షిస్తుంది. ఈ విధంగా కట్టప్ప బాహుబలికి జరిగిన అన్యాయాన్ని శివుడికి వివరిస్తాడు. ఇదంతా విన్న శివుడు భల్లాల దేవపై కోపంతో రగిలిపోతాడు. తనకంటూ ఒక రాజ్యాన్ని ఏర్పరచుకుంటాడు శివుడు. ఆ రాజ్యంలో కుంతల రాజ్యం కూడా వచ్చి చేరుతుంది. శివుడికి నమ్మిన బండుగా కట్టప్ప ఉండగా వాళ్ళకి ఆయుధాలను సరఫరా చేస్తాడు అస్లాం ఖాన్. తన కొడుకు భద్రుడిని చంపినందుకు భల్లాల దేవ, తన తండ్రి బాహుబలిని చంపినందుకు శివుడు ఒకరి మీద ఒకరు పగతో రగిలిపోతుంటారు. వీరిద్దరికీ జరిగిన యుద్ధంలో మహిష్మతి సామ్రాజ్యం ఓడిపోయి భల్లాల దేవ శివునికి బందీగా చిక్కుతాడు. మహిష్మతి సామ్రాజ్యంలో అందరూ చూస్తుండగా భల్లాల దేవను దేవసేన పేర్చిన చితిపై పెట్టి సజీవ దహనం చేస్తారు. చూసి తట్టుకోలేని బిజ్జల దేవ చితిని చూస్తూనే కన్నుమూస్తాడు. దీంతో మహిష్మతి సామ్రాజ్యానికి శివుడు మహారాజు కాగా కథ సుఖాంతమవుతుంది. Thank you for watching this video. Please click like button below if you like this video and subscribe to the channel to see any other videos in future. So have a great day.